ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో రాజులు 2వ గ్రంథములో రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినమందు 4వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనము వరకు రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ భాగములో భర్తను కోల్పోయినటువంటి ఒక విధవరాలు గురించి మనం చదువుతామండి. ఈమె భర్త ప్రవక్తల శిష్యులలో ఒకడు అనే మాట 4వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నది. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు భర్తలు మరణించి తమ భార్యలను అప్పుల్లో ఉంచడం అనేది చాలా విచారకరము. దీనిని మనము ఏ విధముగానైనా సరే తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ముఖ్యంగా దేవుని పిల్లలముగా అప్పుల పాలవ్వకుండా చూసుకోవడము మంచిది. ఎందుకొరకంటే ఆ అప్పులను చెల్లించకుండా భర్త చనిపోయినప్పుడు భార్యలను పిల్లలను అలా అప్పుల్లో ఉంచడం అనేది అది మంచి సాక్ష్యము కాదు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ భాగములో మనం గమనించినప్పుడు అప్పులవాడు వచ్చి ఆమె 2 కుమారులను తన దాసులుగా ఉండడానికి వారిని తీసుకుని వెళ్ళాలి అనుకున్నాడు. ఆమె ఇంటిలో ఏమున్నది అని దైవజనుడైనటువంటి ఎలీషా ఆమెను అడిగినప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, నూనె కుండ తప్ప మరి ఏమి కూడా నా ఇంటిలో లేదు అని ఆమె సమాధానం ఇచ్చిందండి. అంటే ఆమె ఉద్దేశం ఏంటో తెలుసా? ఈ నూనె కొండ ద్వారా ఏం కార్యాలు జరుగుతాయి? నా జీవితంలో ఇది తప్ప ఇక నేను ఏమి కూడా కలిగి లేను, దీని ద్వారా కార్యాలు ఏమీ కూడా జరగవు అని ఆమె అనుకున్నదండి. కానీ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఆమె సమస్యలన్నిటికీ కూడా సమాధానము అక్కడే ఉన్నది అనే విషయాన్ని మనమందరము కూడా అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియులరా, దేవుడైనటువంటి యెహోవా మోషే అరణ్యములో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు మోషేను పిలిచినప్పుడు నీ చేతిలో ఏమున్నది అని చెప్పి దేవుడు మోషేను ప్రశ్నిస్తూ ఉన్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు నా వల్ల కాదు, నేను సరిగా మాట్లాడలేను, ఎవరిని పంపించదలుచుకున్నావో వారిని పంపించు, నేను వెళ్ళను అన్నట్లుగా మోషే దేవునితో వాదన పెట్టుకున్నాడు. జాగ్రత్తగా మనం గమనించినప్పుడు సరే చివరికి వెళ్తానన్నాడు, కానీ ఏదైనా ఒక సూచన, ఒక అద్భుతాన్ని కనపరచమని అడిగినప్పుడు అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీ చేతిలో ఏమున్నది అని అడుగుచూ ఉన్నాడు. అప్పుడు మోషే ఏం చెప్పాడు అంటే, నా దగ్గర ఏముంది? ఏమీ లేదు, ఈ గొర్రెలు కాసేటువంటి కర్ర మాత్రమే ఉంది, అది తప్ప ఇక నా దగ్గర ఏమీ కూడా లేదు అని సమాధానం ఇచ్చాడండి. జాగ్రత్తగా మీరు గమనించినప్పుడు ఆ కర్ర ద్వారానే దేవుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగించాడు. చివరికి ఆ కర్రే దేవుని కర్రగా మార్చబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతాలు దేవుడు జరిగించాడు కదా! ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడం, బండ నుండి నీటిని రప్పించడం, వాగ్దాన దేశపు సరిహద్దుల వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఆ కర్ర ద్వారా నడిపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. గత ధ్యానంలో ఏలియా దర్శించినటువంటి సారెపతులో ఉన్న విధవరాలు గురించి కూడా మనం నేర్చుకున్నామండి. ఆ విధవరాలు యొద్ద చిన్న తొట్టిలో కొద్దిగా పిండి, ఆ బుడ్డిలో కొంచెము నూనె ఉన్నాయండి. కానీ ఆమె కుటుంబ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము వాటిలోనే ఉన్నది అనే విషయాన్ని గత ధ్యానములో మనము నేర్చుకుని ఉన్నాం. అవి ఆమెను, ఆమె కుమారుణ్ణి ఆ కొంచెము పిండి, ఆ కొంచెము నూనె మరణము నుండి కాపాడినట్లుగా లేఖన భాగములో మనం చూసాం. ప్రభునందు ఆత్మీయులరా, మన జీవితాల్లో కూడా మనము విలువ ఇవ్వనటువంటి సామర్థ్యం, నాకున్న తలాంతు కానీ, నాకున్నటువంటి వరాలు కానీ, లేదా నాకున్నటువంటి ఆస్తి ఆరోగ్యము కానీ పెద్దగా ఏమి లేదులే అని మనం అనుకుంటాము. కానీ నువ్వు ఏమి లేదులే అనుకున్న దానినే దేవుడు అద్భుతంగా ఆయన వాడుకుంటాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, నూనె కుండ ఇక్కడ పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా మనకు కనబడుతూ ఉందండి.
కొన్నిసార్లు ప్రభువును సేవించేటువంటి వారు లేదా దేవునితో సహవాసమును కలిగి ఉన్నవారు ఏమనుకుంటారు అంటే, నాకు పెద్దగా డబ్బులు లేవు, నాకు అంతగా వాక్య జ్ఞానము లేదు, నాకు తలాంతులు కూడా లేవు అనుకుంటారు. కానీ నువ్వు ఏ తలాంత్ అయితే చిన్నదైనా సరే అది కలిగి ఉన్నావో దానినే దేవుడు అద్భుత రీతిగా వాడుకుంటాడు అనే విషయాన్ని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఆ నూనె కుండలోనే ఆమె సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము ఉన్నది అని ఆ స్త్రీ గ్రహించలేదండి. ఎలీషా ఆమెతో ఏం చెప్పాడు అంటే, నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలన్నీ కూడా అరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో కూడా నూనె పోయుము, ఇతరులు ఈ అద్భుతమును చూడనీయకుము అని అక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా ఆ విధవరాలితో మాట్లాడుచు ఉన్నాడు. అంటే దాన్ని రహస్యంగా చేయాలి అని చెప్పాడండి. 4వ అధ్యాయము 3వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. జాగ్రత్తగా మీరు గమనిస్తే కొత్త నిబంధనలో కూడా మత్తయి శుభవార్త 6వ అధ్యాయములో 1వ వచనము నుండి 18వ వచనం వరకు మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇదే బోధించారండి. ఇతరులకు తెలియకుండా మనం రహస్యంగా చేయాల్సినవి 1 ధర్మకార్యాలు, 2వదిగా ప్రార్థన, 3వది ఉపవాసము, ఇవి ఇతరులను చూడనీయకము అని ప్రభువారు స్పష్టంగా ఆ భాగములో మనకు తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఒక క్రైస్తవుడు రహస్యంగా దేవునితో నడిచి ఆయన చేత సంధించబడాలి. ఆ తరువాత మాత్రమే అతడు ఈ లోకములో పవిత్రముగా నిలబడగలుగుతాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూసేటువంటి దేవునికి ఉపవసించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నీ ఆత్మీయ అవసరాలన్నీ కూడా తీర్చడము మీరు ఖచ్చితంగా చూస్తారు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత తలుపు తెరచి ఏం చేయాలి అంటే దాన్ని ఇతరులతో మనము పంచుకోవాలి అండి. అంటే మనము లోకమంతటికి కూడా రుణపడి ఉన్నాం, అప్పుగా మనం ఉన్నాం. ఏ అప్పుగా మనం ఉన్నాము అంటే వారికి సువార్తను అందజేసేటువంటి ఆ రుణాన్ని మనము కలిగి ఉన్నాము. కాబట్టి నీవు రహస్యంగా తలుపు వేసి ఉపవసించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆత్మదేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఆ విధంగా సువార్తను ప్రకటించడము అనేటువంటి ఆ రుణం ఏదైతే ఉందో మీ క్రియల ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, మీ నోటి ద్వారా కానీ మీరు మీ అప్పును తీర్చగలుగుతారు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. రోమాపత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుంటే, గ్రీసు దేశస్థులకును గ్రీసు దేశస్థులు కానివారికిని జ్ఞానులకును మూఢులకును నేను రుణస్థుడను అని అపోస్తుడైనటువంటి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనము కూడా సంఘమంతటికిని లేదా సమాజమంతటికిని ప్రతి విశ్వాసికి కూడా మనము రుణపడి ఉన్నామండి. అది ఏ రుణము అంటే వారిని ప్రేమించాలి అనేటువంటి రుణము. బైబిల్లో రోమాపత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో మనం చదువుకుంటే, ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు అని బైబిల్ గ్రంథములో స్పష్టంగా వచ్చిన భాగములో వ్రాయబడి ఉన్నది. మనం ఈ 2 రుణాలను ఎలా చెల్లించగలం? ఏంటి 2 రుణాలు అంటే, 1 సువార్త ప్రకటించడము, 2వదిగా ఇతరులను ప్రేమించడము. ఈ 2 రుణాలను మనము ఏ రీతిగా తీర్చగలము అంటే రహస్యంగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు ఆ ఆత్మాభిషేకాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తలుపు వేసి రహస్యంగా దేవుని వెతకడం నేర్చుకోండి. ప్రేమను వెంటాడండి. పరిశుద్ధాత్మిక వరాలను అపేక్షించండి. ముఖ్యంగా ప్రవచన వరమును అపేక్షించండి అని అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన మొదటి పత్రికలో 14వ అధ్యాయము 1వ వచనములో ఆ విషయాన్ని తెలియచేయచ్చు ఉన్నాడు. నిజంగా నువ్వు ఆ రీతిగా చేయగలిగినప్పుడు ఆ తర్వాత నీవు బయటకు వెళ్ళి ఆత్మీయ రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను నీవు తీర్చవచ్చును. అదే ఈ లేఖన భావము యొక్క సందేశము. ఇక చివరిగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆ విధవరాలు
తనకు దొరికినటువంటి ప్రతి పాత్రను కూడా ఆమె నింపేసిందండి. ఆమె ఆ నూనెతో తన అప్పును తీర్చడమే కాకుండా తన పొరుగు వారిని కూడా ఆమె దీవించిందండి. అంటే ఖాళీ పాత్రలు ఇచ్చారు కదా, ఆ పాత్రలు తిరిగి ఇచ్చేటప్పుడు ఆ గిన్నెలన్నీ కూడా నూనెతో నింపి పంపించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడి ఉన్నది. మన పిలుపు కూడా అదే అండి. మనము పొరుగు వారిని లేదా మనము కలుసుకున్నటువంటి వారందరినీ కూడా దీవించడము, ఇదే మన పిలుపు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కాబట్టి నీ ఇంటికి వచ్చేవారు దీవించబడాలి. నీవు ఎవరింటికి వెళ్తున్నావో ఆ ఇల్లు కూడా దీవించబడాలి. అలా జరగాలి అంటే పరిశుద్ధాత్మ చేత మనమందరము కూడా నింపబడవలసి ఉన్నది. దేవుడు ఈ ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.